నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఐపీఎల్ దందాపై స్పెషల్ ఫోకస్. ఆటలో కాసుల వేట. ఐపీఎల్ మ్యాచ్ వేదికగా కాయ్ రాజా కాయ్. బంతికి ఓ రేటు. పిచ్ పై బంతి పడితే టెన్షన్. బౌండరీ దాటితే ఓ రేటు, సిక్స్ పడితే ఇంకో రేటు, వికెట్ పడితే అది సెపరేటు. బుకీలకు కాసుల వర్షం కురిపిస్తున్న ఐపీఎల్. బెట్టింగ్ కు ఎడిక్ట్ అయ్యి జేబులు గుల్ల చేసుకుంటున్న జనం. ఐపీఎల్ పుణ్యమాని రోజుకు 100 కోట్ల చేతులు మారుతున్న వైనం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ ప్రేమికులకు సమ్మర్లో ఫుల్ ఎంటర్టైన్మెంట్. సాయంత్రం 7 అయిందా అంతే, క్రికెట్ లవర్స్ అంతా టీవీలకి అతుక్కుపోతున్నారు. హైలైట్స్ ను తలపించే ఫోన్లు, కళ్ళు చెమ్మగిల్లే సిక్సర్లతో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. రాను సరదా కాస్త హద్దులు దాటుతోంది. ఐపీఎల్ మ్యాచ్ తాజాగా బెట్టింగ్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. కొందరికైతే ఇది బిజినెస్ అయింది. ఆటంతా ఇప్పుడు ఆన్లైన్ లోనే. మాయధర యాప్స్ కు బానిసైపోయారు జనం. వయసుతో సంబంధం లేదు, చేతిలో మొబైల్ ఉంటే చాలన్నట్టుగా ఆన్లైన్లోనే బెట్టింగ్స్ కు పాల్పడుతున్నారు. హైదరాబాద్ నగరమే కాదు, శివారు ప్రాంతాల్లో అయితే అంతా ఓపెన్. బార్లు, రిసార్ట్ బుక్ చేసుకుని మరీ బెట్టింగ్ దందాకు పాల్పడుతున్నారు కొందరు. ఇలా రోజుకు 100 కోట్లు చేతులు మారుతున్నాయంటే మీరు నమ్మగలరా? వినేందుకు ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం. ఇదంతా కంటికి కనిపించేదే. ఇక ఆన్లైన్లో అయితే లెక్కకు దొరకనంత డబ్బు బదిలీ అవుతుందనేది కూడా నివ్వరపోయే నిజం. ఆన్లైన్ గేమ్ ఎలా ఆడతారో తెలుసా? ఆన్లైన్లో ఒక యాప్ క్రియేట్ అవుతుంది. బుకీలతో డీల్ కుదుర్చుకున్న నిర్వాహకులు వాళ్లకొక ఐడి ఇస్తారు. ఆ ఐడి లాగిన్ అయితే బెట్టింగ్ రాయుళ్లు అందులో రకరకాల ఆప్షన్స్ వెతుక్కుంటారు. ఉదాహరణకు చెన్నై సూపర్ కింగ్స్ హైదరాబాద్ సన్ రైజర్స్ మ్యాచ్ జరుగుతుందనుకుందాం. బ్యాటింగ్ చేసే జట్టు 5 ఓవర్లలో పలానా అంత స్కోర్ చేస్తుంది అని 2 ఆప్షన్స్ ఉంటాయి. సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ కు తగ్గట్టుగా స్కోర్ టాలీ అయితే బెట్టింగ్ రాయుళ్లకు పండుగే పండుగ, లేదంటే జేబు గుల్ల. ఇదొక్కటే కాదు, బాల్ టు బాల్, ఓవర్ టు ఓవర్, ఇలా పలు రకాల ఆప్షన్స్ తో ఐపీఎల్ దందా 3 సిక్సర్లు 6 ఫోర్లతో సాఫీగా సాగుతోంది. బెట్టింగ్ రాయుళ్లలో పని పాట లేని యువకులే కాదు, రాజకీయ నాయకులు, అధికారులు, వ్యాపారవేత్తలు, మీడియా ప్రతినిధులు బానిసలుగా మారారనేది ఓపెన్ టాక్. పరిగలే పట్టుబడుతున్నాయి. మరి తిమింగలాలు ఎక్కడా? ఐపీఎల్ బెట్టింగ్ దందా ఓ మాయా ప్రపంచం. అందుకే మూలాలు కనుగొనడంలో పోలీసులు విఫలమవుతున్నారనే ఆరోపణలు గట్టిగా వినపడుతున్నాయి. అయినా బెట్టింగ్ దందాపై పోలీసులు నిఘా పెడుతూనే ఉన్నారు. కాకపోతే చిన్న బెట్టింగ్ రాయులు మాత్రమే పట్టుబడుతున్నారు. పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇస్తూనే ఉన్నారు. బెట్టింగ్ కు బీజం ఎక్కడ పడిందనేది మాత్రం అంత చిక్కడం లేదు. అసలు యాప్ ఎలా క్రియేట్ అవుతుంది, ఎవరు క్రియేట్ చేస్తున్నారు అనేది ఇంతవరకు ట్రేస్ అవుట్ కాలేదు. అంతేకాదు, కొన్ని యాప్స్ అధికారికంగానే నడుస్తున్నాయని కూడా సమాచారం. ఇలా అధికారికంగా క్రియేట్ అవుతున్నప్పుడు బెట్టింగ్ ఇల్లీగల్ ఎలా అవుతుందనే వాదనలు వినిపించేవారు లేకపోలేరు. బెట్టింగ్ దందా మూలాలు కనుగొని కూకటి వేళ్లతో పెకిలిస్తే గాని మాయదారి ఆటకు బ్రేకులు పడవని నిపుణులు అంటున్నారు. తాజాగా బెట్టింగ్ అనేది ఓ మహమ్మారిగా తయారైంది. బిగ్ షాట్లను కూడా బిచ్చగాళ్లను చేసింది. ఎంతో మందిని అప్పుల పాలు చేయడమే కాదు, ఆత్మహత్యలకు కారణమైంది. ఆస్తులు పోగొట్టుకుని వీధిన పడ్డవారి సంఖ్యకు లెక్కే లేదు. అనుభవం అయితే గాని బెట్టింగ్ రాయుళ్లలో మార్పులు రావడం లేదని సైకాలజిస్టులు అభిప్రాయానికి వచ్చారు. చూడాలి మరి బెట్టింగ్ మహమ్మారికి ఇంకెంతమంది బలవుతారో.